హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం కరివేపాకు కోసానండి. చాలా ఇదిగోని గాలికి ఆరబెట్టాను. ఇది కరివేపాకు ఆరబెట్టి కరివేపాకు పొడి చేసుకుందామండి. నా స్టైల్లో చేసుకుంటానండి కరివేపాకు. చూడండి, మీకు నచ్చితే మీరు కూడా చేయండి. వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి కరివేపాకు అండి. ఇది మోస్ట్లీ హాఫ్ కిలో ఉంటుంది ఏమండి, హాఫ్ కిలో ఉంటుంది. ఇదిగోండి ఒక 25 మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి 2 పెద్ద టీ స్పూన్లు ధనియాలు. ఇదిగోండి 1 కప్పు పల్లీలు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఇదిగోండి 1 హాఫ్ కప్పు నువ్వులండి. ఓకే, కొద్దిగా మెంతులు, జీలకర్ర. ఓకేనండి, నువ్వులు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, మెంతులు, 20 ఎండుమిరపకాయ అండి, కరివేపాకు అండి. కరివేపాకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వాటేమో మినపప్పు అది ఫ్రై చేసుకుందామండి, వేపుకుందాము. ఇదిగోండి కొద్దిగా 1 టీ స్పూను నూనె వేసి కరివేపాకు కొద్దిగా వేసుకుందాం 2-3 సార్లకి. తర్వాత మినపప్పు వేసుకుందాం అండి. వెనక ముక్కలు పప్పులో నేను నూనె వేయక్కర్లేదండి, ఓన్లీ కరివేపాకులో వేసాను నేను. ఇదిగోండి కరివేపాకు కొద్దిగా వేగితే చాలు. కొద్దిగా ఆరిపోయింది కదా, కొద్దిగా వేగితే చాలండి. కొద్దిగా గాలికి ఆరబెట్టానండి 2-3 సార్లు, 2-3 రోజుల నుంచి ఆరబెట్టాను దీన్ని. ఆరబెట్టాను. కొద్దిగా వేపుకుందాం. అన్ని పప్పులు కరివేపాకు అన్ని వేపుకొని ఇదే మినపప్పు అండి. కరివేపాకు డామినేట్ చేసుకుందాం అండి ఎక్కువ. కరివేపాకు ఇవి ఎలాగో మనం మినపప్పు మంచిదే, నువ్వులు మామూలుగా నువ్వులు వేసుకుంటే మంచిదండి, కాల్షియం. పల్లీలు ఇవన్నీ వేస్తానండి పొడిలో నేను. కొద్దిగా ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీకి కొద్దిగా ఫస్ట్ వేడన్నంలో కొద్దిగా వేసుకుని తింటే కరివేపాకు పొడి చాలా మంచిదండి అది. అందుకని చేసుకుందామండి కరివేపాకు పొడి. కొద్దిగా దోరగా వేగితే మినపప్పు శనగపప్పు అన్నీ వేయించుకుందామండి. ఇదిగోండి అన్నీ వేపేసుకున్నానండి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు మిక్సీలో వేసుకుందామండి. ముందు కరివేపాకు వేసి పెట్టేసుకుందాము. ఇదిగోండి కరివేపాకు పౌడర్ చేసుకున్నానండి. చూడండి ఎంత గ్రీన్గా ఎట్లా ఉందో. ఫ్రెష్ కరివేపాకు కదండి మన చెట్టుది. కోసి 4 రోజులు ఆరబెట్టి పొడి చేసుకున్నానండి. ఇదిగోండి ఎండుమిరగాయలు వేస్తున్నాను మిక్సీలో. దీంతో లైట్ కలుపుతాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మనకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను. దాంతోపాటు ధనియాలు వేద్దామండి. ఎండుమిరగాయలు, ధనియాలు ఇది నూరేస్తాను. ఇదిగోండి కరివేపాకు నూరేసుకున్నాను, ఎండుమిర్చి, ధనియాలు నూరేసుకున్నానండి. ఉప్పు వేసి శనగపప్పు, మినప్పప్పు ఈ 2 నూరేస్తానండి. తర్వాత పల్లీలు, నువ్వులు నూరేసుకున్నాను. ఇదిగోండి పల్లీలు వేస్తానండి, నువ్వులు కూడా వేస్తున్నాను.
ఈ జీలకర్ర మెంతులు కూడా వేసేస్తున్నానండి. అంతా నూరేసుకున్నాక కలుపుదాండి హలో అండి. ఇదిగోండి కరివేపాకు పొడి అన్నీ కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకుందామండి. వెల్లుల్లిపాయలు వేసి కరివేపాకు పొడి వేసాను. ఎండుమిర్చి ధనియాలండి. వేద్దాం. ఎండుమిర్చి ధనియాలు, ఈ శనగపప్పు మినపప్పు ఈ నూరేద్దాం ఒకసారి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. చూడండి ఎమ్మి కరివేపాకు పొడి రెడీ అండి. మీరు ఇడ్లీలో వేసుకోండి, వేడి వేడి అన్నం నెయ్యితో కలుపుకొని తిన్నారనుకోండి, చూడండి ఎంత బాగుంటుంది. అసలు స్మెల్లే ఎంత బాగా వస్తుందండి. అన్నీ వేసాను కదండి, నువ్వులు వేసాను, పల్లీలు వేసాను, ధనియాలు వేసాను, జీలకర్ర వేసాను, శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేపేసేటప్పటికి అసలు కమ్మటి వాసన వస్తుందండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. కొద్దిగా ఉప్పు చూసేసుకోనండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. కరివేపాకు పొడి రెడీ అండి. కొద్దిగా చూస్తాను ఎలా ఉందో. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిదండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినవన్నీ చాలా హెల్తీ అండి. మెయిన్లీ కరివేపాకు మన ఇంట్లో చెట్టు ఉందనుకోండి, చక్కగా నూరి పెట్టుకుంటే ఒక 2 నెలలు అట్లా ఉంటుందండి, ఏమవ్వదు. ఓకేనండి, మీరు అందరూ చేసుకొని తినండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి, చాలా టేస్టీగా ఉందండి. మీరు అందరు చేసుకొని నేను చేసినట్టుగా పద్ధతిలో చేసుకొని చూడండి. ఇది ఒక వెరైటీ అండి, ఒక్కొక్కరు వెరైటీ చేసుకుంటారు. ఇవన్నీ వేసానండి నేను, అన్నీ దీంట్లో నువ్వులు పల్లీలు అన్నీ వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది కదా. కరివేపాకు మంచిదే, ఎల్లుల్లిపాయలు మంచివి, అన్నీ మంచివే కదా. నేను ఈ పద్ధతిలో చేశానండి, మీరు కూడా చేసుకొని చూడండి, మీకు నచ్చుతుందేమో. సరేనండి, ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. మీరు చేసుకొని చూడండి, మీ సూచనలు సలహాలు నాకు ఇవ్వండి. ఓకేనండి, బాయ్ అండి.